నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి వయసు పైబడిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ అవకాశాలు అనేవి ఎంతవరకు ఉంటాయి. సో బేసిక్గా ప్రెగ్నెన్సీ అనేది ఏజ్తో డైరెక్ట్లీ రిలేటెడ్ ఉంటుందన్నమాట. సో ఏజ్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతూ వస్తాయి. సో దీనికి మెయిన్ రీజన్ అనేది ఏంటి అని అంటే ఎగ్ క్వాలిటీ పడిపోవడం వల్ల. సో యూజువల్గా మనకి 25 బిలో ఏజ్ వాళ్ళకి ఉన్న ఎగ్ క్వాలిటీ వన్స్ 35 క్రాస్ అయితే ఆ ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవ్వదు. సో ఇది ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మన చర్మము, మన బాడీలో ఆర్గన్స్ అండ్ మన ఏజ్తో పాటు ఎలా ఏజింగ్ ఉంటాయో అలాగే ఓవరీస్ కూడా ఈ న్యాచురల్ ఏజింగ్ అనేవి అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటి అని అంటే మనకి ఎగ్ రిజర్వ్ అంటే ఓవరీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్ రిజర్వ్ ఉన్నాయో అవి రాను తగ్గిపోతూ వస్తాయి. సో అందుకే ఏంటి అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ 30 బిలోనే ప్లాన్ చేయమని చెప్తాము. ఎందుకు అని అంటే వన్స్ 30 క్రాస్ అయినాయి అని అంటే కనుక ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండడము, మెంటలీ రిటార్టెడ్ బేబీస్ పుట్టడము, ఇట్లాంటి ఛాన్సెస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట. మెటర్నల్ ఏజ్ అనేది ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏంటి అంటే ఇట్స్ బెటర్ టు ప్లాన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ బిలో 30 ఇయర్స్ అనమాట. ఒకవేళ 30 క్రాస్ అయినా కానీ ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెళ్ళైన వెంటనే డిలే చేయకుండా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. బట్ ఏంటి అంటే 35 క్రాస్ అయింది అంటే కనుక రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ బేబీస్ పుట్టడము, మెంటలీ రిటార్డెడ్ బేబీస్ పుట్టడము, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్ పుట్టడము, ఇవన్నీ చాలా ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏంటి అంటే ఎల్డర్లీ మదర్స్లో క్రోమోజోమల్ స్క్రీనింగ్ అనేది చేస్తామన్నమాట. లైక్ డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్స్ అనేవి మార్కర్స్ టెస్ట్ చేస్తాం. సో దీంట్లో ఏంటి అంటే బేబీస్ని క్రోమోజోమల్ అనాలిసిస్ అనేది చేస్తారనమాట. సో ద రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ ఎంత ఉంది, రిస్క్ ఆఫ్ మెంటలీ రిటార్డెడ్ బేబీస్ పుట్టడం అనే రిస్క్ ఎంత ఉంది అనేది స్క్రీనింగ్ చేస్తాం అనమాట దీంట్లో. సో అందుకే ఏంటి అంటే ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత హెల్తీ బేబీస్ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో మెయిన్గా ఈ ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీని మనకి డిటర్మిన్ చేసే టెస్ట్ని AMH అంటాం. సో AMH అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. సో ఈ హార్మోన్ అనేది మనకి ఓవరీస్లో ఉండే ఆ ఫాలికల్స్ అనేవి సెక్రేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ హార్మోన్ ఎక్కువ ఉంది అని అంటే మనం PCOD అని కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి AMH హార్మోన్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. లైక్ 6, 7, 8, 9, 10 వరకు కూడా ఉంటుంది సివియర్ PCODలో. అదే నార్మల్ రేంజ్ ఆఫ్ AMH హార్మోన్ ఏంటి అంటే మనకి 3 to 4 వరకు నార్మల్ రేంజ్ అనమాట. 2, 3, 4 ఏది ఉన్నా కానీ మనకి ఇది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. బట్ బిలో 1 ఉంది అని అంటే కనుక ఇట్ ఈస్ సైన్ ఆఫ్ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అనమాట. సో బిలో 1 మనకి వాల్యూ వచ్చింది అంటే మనకి IVF చేసినా కానీ మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తక్కువగా వస్తాయి అండ్ దాంతోపాటు ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల మనకి ఇంప్లాంటేషన్ కెపాసిటీ పైన డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. లైక్ ఇప్పుడు AMH2 ఉన్న వాళ్ళ ఎగ్ క్వాలిటీ, AMH1 బిలో ఉన్న వాళ్ళ ఎగ్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది దేనిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మనకు ఆ ఎంబ్రియో అనేది మనం గర్భసంచిలో పెట్టిన తర్వాత అది ఇంప్లాంటేషన్ కెపాసిటీ, ఇంప్లాంటేషన్ శక్తి అనేది మనకి గుడ్ AMH ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకే ప్రెగ్నెన్సీ ఎంత తొందరగా ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. వయసు పైబడిన వాళ్ళలో అంటే యూజువల్గా 40 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళలో AMH అనేది యూజువల్గా బిలో 1 వెళ్ళిపోతుంది న్యాచురల్గా. ఒకవేళ నార్మల్ ఉన్నా కానీ రిస్క్ ఆఫ్ మెంటలీ రిటార్డెడ్ బేబీస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూజువల్గా తక్కువ AMH ఉన్న వాళ్ళకి డోనార్ ఎగ్ అనేది అడ్వైస్ చేస్తాము. లైక్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్తో డిస్కస్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటే మనం డోనార్ ఎగ్ పద్ధతిలో మనం IVF అనేది చేయొచ్చు. ఈ డోనార్ ఎగ్ పద్ధతిలో ఏంటి అంటే ఎగ్ అనేది వేరే వాళ్ళకి తీసుకొని స్పర్మ్ హస్బెండ్ నార్మల్ కౌంట్ ఉంటే హస్బెండ్ స్పర్మ్ తీసుకొని దాంతో మనం ఎంబ్రియో అనేది తయారు చేసి అది డైరెక్ట్ గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో యూజువల్గా వయసు పైబడిన వాళ్ళకి ఇది ఒక మంచి ట్రీట్మెంట్ అనమాట, లైక్ ప్రెగ్నెన్సీ రావడానికి. ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.